ఏంటబ్బా, మీకు తెలిసిన విషయమే. ఈసారి మన కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే. కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకొని మిగిలినవాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం. ముందే చెప్తున్నానబ్బా, నాకైతే నేను ఎవ్వరికి సపోర్ట్ కాదు, మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటా. పదండే, మంచి ఆటను గోయించిన తినేసిపోదురు. మంచిదయ్యా, కడుపాటిని నిండిపోయింది. నేను మళ్ళీ కలుస్తా. బావా, ఆ ఫణిధర్తో మీటింగ్ అని అరేంజ్ చెప్పమంటావా? ఏందిరా నువ్వు అనేది? రాజీకి కూర్చోబెడతానంటావా? పెండ్లం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు, కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు. హ, రాజకీయం కదా, రాజీ పడలేం. నాకేం చేయాలనో బాగా తెలుసు, కానీ ముందు బండిది. అట్నే బావా. ఇందా ఉంటాను. జాగ్రత్త. నమస్తే. రావయ్య శర్మ. సార్, ఎట్టుండవు? బాగుండను సార్. లక్ష్మి, లక్ష్మి, కమ్ కమ్ కమ్. బేబీ, బాగున్నావా? లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. ఓ 10 రోజులు నేను ఢిల్లీకి పోతుండా. అయ్యో, నాకు చెప్పాలా సార్? అలవాటేగా నాకు. ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. వెళ్దాం లక్ష్మి. ఓకే, ఉంటాను సార్. అట్ని కమ్ కమ్. ఇది చాలా క్రూషియల్ టైం. మనోళ్ళందరికీ చెప్పు, పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి బావా. మీరు పోయి హ్యాపీగా పని పూర్తి చేశారండి. మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి. ముందైతే 50 లక్షలు అప్పు కావాలి. కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది. నీకన్నా హలో, ఒకరిని చంపాలి. ఎంత అవుతుంది? కోట్ అవుతుంది. ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేసినావు అనుకో, 2 కోట్లు ఇస్తాను. 2 కోట్ల? ఫోటో పంపుతున్నాను, చూడు. ఓకే. అయినా ఇప్పుడు ఏమైంది దర్శన గారు? మీరు చేసిన వీడియోకి 100 కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు? అందులో ఒక 50 మంది మీకోసమే చూసినట్టున్నారు. అబ్బో, ఫ్యాన్స్. ఏదో లేండి, మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు. వెటకారమా? అవును. ఇదిగో దర్శన, యూట్యూబ్కి కావాల్సింది మంచి కాదు, సెన్సేషన్. ఇప్పుడు నీ వీడియోస్ అన్ని చూసిన షాపింగ్ మాల్లో ఫిష్ ని కాళ్ళు కొరికే వీడియో పెడితే ఏంటికి చూస్తారు చెప్పు? అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం. మీ కాళ్ళు అయితే చూస్తారా శర్మ గారు? అబ్బా ఆపు విష్ణు, కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు? చెప్తాను, సింపుల్ గా చెప్తాను నీకు. యూట్యూబ్ కి 2 సూత్రాలు. ఒకటి, పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి. ఇప్పటికిప్పుడు నేనెలా సెలబ్రిటీ అయిపోతాను? అది కరెక్టే. మన దగ్గర ఉన్న టైంలో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి. నువ్వు ఊను, నేను చూసుకుంటాను. శర్మ గారు, నేను అంటాను, నన్ను జాయిన్ చేసుకోండి. నువ్వు లేకుండా మేమేమి చేయలేం బా. ఐ లైక్ యూ శర్మ గారు.